అఘోరీ చెలగాటం పోలీసులకు ప్రాణ సంకటంగా తయారైంది. లేడీ అఘోరీ తీరుతో పోలీసులు విస్తుపోతున్నారు. వివిధ చోట్ల హల్చల్ చేస్తున్న ఆమెను కట్టడి చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. కొరకరాని కొయ్యగా తయారైన అఘోరీపై కఠిన చర్యలు తీసుకోలేక, ఆమె తీరును సమర్థించలేక పోలీసులు సతమతమవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులకు అఘోరీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అడుగడుగునా ఉత్కంఠ రేపుతున్న ఆమె చర్యలపై వారు విస్తుపోతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు గుంటూరు జిల్లా మంగళగిరికి వెళ్లి హల్చల్ చేసిన అఘోరీపై విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ ను కలిసిన తర్వాతే తెలంగాణకు వెళ్తానని హైవేపై ఆమె నిరసన కొనసాగించడంతో పోలీసులు విస్మయం చెందారు. తెలంగాణలోని ముత్యాలమ్మ ఆలయంపై జరిగిన దాడి ఘటనతో లేడీ అఘోరీ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ముత్యాలమ్మ ఆలయంతో పాటు పలు దేవాలయాల ఘటనపై అఘోరీ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. దీపావళి రోజున ముత్యాలమ్మ టెంపుల్ వద్ద ఆత్మార్పణ చేసుకుంటానని హెచ్చరించడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. అఘాయిత్యం నుంచి ఆమెను కాపాడేందుకు అర్ధరాత్రి పూట వారు నానాపాట్లు పడ్డారు. చివరికి హైదరాబాద్ నుంచి మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుసెనపల్లిలో ఉన్న ఆమె సొంతింటికి అఘోరీని తరలించారు. వేములవాడ టెంపుల్లో ఉన్న దర్గాపై అఘోరీ చేసిన వ్యాఖ్యలు సంచలనాలను సృష్టించాయి. అఘోరీ కథలకలపై నిఘా ఉంచిన సిద్దిపేట పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీస్ ఎస్కాట్ మధ్య మళ్లీ కుసెనపల్లికి ఆమెను తీసుకెళ్లారు. సనాతన ధర్మం ఆత్మార్పణమంటూ అఘోరీ తరచుగా వీరంగం చేయడంతో పోలీసులకు కునుకు లేకుండా పోతోంది. ఆమె ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండేందుకు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆమెను ఎవ్వరూ కలవకుండా ఉండేందుకు మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ను విధించారు. ఇటీవల కేదార్నాథ్ కు వెళ్లిన అఘోరీ తెలంగాణలో విధ్వంసం సృష్టిస్తానని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆమె కదలికలపై మరింత నిఘా పెంచారు. ఇటీవల శ్రీకాళహస్తికి వెళ్లి తిరుగు ప్రయాణ సమయంలో ప్రమాదానికి గురయ్యారు. అఘోరీ కారు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ సమయంలో అఘోరీ పోలీసుల మధ్య జరిగిన వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది. అంతకుముందు హైదరాబాద్ కు వెళ్తున్న ఆమె కారులో పెట్రోల్ క్యాన్ తీసుకువెళ్లడంతో పోలీసులు మరింత ఆందోళన చెందారు. ధర్మాన్ని కాపాడేది ఎవరంటూ అఘోరీ విలపించడంతో వారు మరింత షాక్కు గురయ్యారు. సంచలనాలను సృష్టిస్తున్న అఘోరీ సెప్టెంబర్లో కొండగట్టు, వేములవాడ రాజన్న, కీసర ఆలయాలను సందర్శించారు. ఒంటిపై దుస్తులు లేకుండా ఒంటిపై విభూది రాసుకుని సంచరిస్తున్న అఘోరీని ఇప్పటికే పోలీసులు రహస్య ప్రాంతాల్లో ఉంచి విచారించారు. ఒంటి కాలిపై నిలబడి సూర్య నమస్కారాలు చేయడం, ఆలయాలకెళ్లి పూజలు చేయడం, హిందూ సమాజం ఆమెకు మద్దతు పలకడంతో పోలీసులు నిర్వేదం చెందుతున్నారు తప్ప కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారు.